రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సిరిసిల్ల టౌన్ సీఐలతో కలిసి గంజాయి రహిత జిల్లాగా మార్చడాన్ని పోలీస్ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు, నార్కోటిక్లు, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. గంజాయి టెస్టులు నిర్వహించి బానిసైన వారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు. గంజాయి సేవించిన వారు పోలీసులు చేతుల్లో తప్పించుకోలేరని ఎస్పీ హెచ్చరించారు. గంజాయి సరఫరా చేసిన వారిని 8 మంది అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 390 గ్రాముల గంజాయి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మనం రాజన్న సిరిసిల్ల జిల్లా డ్రగ్ ఫ్రీ చేయడానికి ఇప్పుడు మనం కొన్ని యూరిన్ టెస్ట్ కిట్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ జనరల్గా కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ సంవత్సరం 50 కేసెస్ రిజిస్టర్ నమోదైనాయి. ఇప్పుడు ఇది యూరిన్ టెస్ట్ కిట్స్తో కూడా ఈరోజు మనం దాదాపు 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఇది పాజిటివ్ వస్తుంది యూరిన్ టెస్ట్ చేస్తే. దాంతో మనం ఈ 6 కేసెస్లో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళకు కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కస్టడీ తీసుకున్నాము. కొంతమంది కరీంనగర్ వాళ్ళు, కొంతమంది జగిత్యాల వాళ్ళు దానిలో ఉన్నారు. సో జనాలు ఆ పేరెంట్స్కి కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు దానిపైన మీరు కొంచెం చూసుకోవాలి, మీ బాధ్యత ఉంటుంది. దానిలో మీరు చేతి దారిలో పోతున్నారు అంటే మనం ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా పెట్టాము, మన దృష్టిలో తీసుకొని అది కూడా మనం వాళ్ళకి మన సైడ్ నుండి కౌన్సిలింగ్ చేసి అది కూడా హెల్ప్ చేస్తాం. మనం రాజన్న సిరిసిల్ల జిల్లా డ్రగ్ ఫ్రీ చేయడానికి ఇప్పుడు మనం కొన్ని యూరిన్ టెస్ట్ కిట్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ జనరల్గా కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ సంవత్సరం 50 కేసెస్ రిజిస్టర్ నమోదైనాయి. ఇప్పుడు ఇది యూరిన్ టెస్ట్ కిట్స్తో కూడా ఈరోజు మనం దాదాపు 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఇది పాజిటివ్ వస్తుంది యూరిన్ టెస్ట్ చేస్తే. దాంతో మనం ఈ 6 కేసెస్లో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళకు కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కస్టడీ తీసుకున్నాము. కొంతమంది కరీంనగర్ వాళ్ళు, కొంతమంది జగిత్యాల వాళ్ళు దానిలో ఉన్నారు. సో జనాలు ఆ పేరెంట్స్కి కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు దానిపైన మీరు కొంచెం చూసుకోవాలి, మీ బాధ్యత ఉంటుంది. దానిలో మీరు చేతి దారిలో పోతున్నారు అంటే మనం ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా పెట్టాము, మన దృష్టిలో తీసుకొని అది కూడా మనం వాళ్ళకి మన సైడ్ నుండి కౌన్సిలింగ్ చేసి అది కూడా హెల్ప్ చేస్తాం.